హలో హాయ్ అండి, వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము అరటికాయ ఫ్రై చేసుకుంటున్నాము. స్పెషల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అరటికాయలు, టమాటాలు, కరివేపాకు, ధనియాల పొడి, సాల్టు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఎల్లిపాయలు. ఇప్పుడు మనం ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మనము అరటికాయలు కట్ చేస్తున్నాం కాబట్టి చేతులు అన్నీ బ్లాక్ అవుతాయండి. కొంచెం ఆయిల్ పూసుకుంటే చేతులు బ్లాక్ కాకుండా ఉంటాయి. ఇట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం అరటికాయలు పొట్టి తీసుకున్నాము. రండి, ఇప్పుడు ఈ విధంగా పట్టుకొని చేసుకోవచ్చు. లేకపోతే చేతులన్నీ బ్లాక్ అయిపోతుంటాయి. బ్లాక్ అవ్వకూడదంటే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నా సరే, లేకపోతే కవర్ ఉంటే కవర్ అయినా, లేకుంటే చేతి గ్లౌజులు ఉంటే గ్లౌజులు ఏవైనా వేసుకోవచ్చు. మనకు వంటింట్లో అవన్నీ ఉండవు కాబట్టి త్వరగా కావాలనుకున్నప్పుడు ఆయిల్ పెట్టుకొని చేసేసుకుంటే ఇట్లా చేతులు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అరటికాయ త్వరగా బ్లాక్ అయిపోతుంటుందండి. అందుకని మనం వాటర్లో వేసేసుకోవాలి. ఎమ్మటే కట్ చేసిన ఎమ్మటే వాటర్లో వేసేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే త్వరగా వేగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, చేతులు బ్లాక్ అనేది అవ్వదు అనమాట. అదే మీరు డైరెక్ట్ చేసినప్పుడు చేతులు బ్లాక్ అయిపోతుంటాయి. బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఆయిల్ కంపల్సరీ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు టమాటాలని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు అన్నీ మనం ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువన్నీ వేసి కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకొని చాలు. ఈ విధంగా మూత పెట్టి వేపుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. దాంట్లో ఒక 3 చెంచాలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వెయిట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు పోపులోకి, ఎందుకంటే ఫ్రైలో ఇవి తగులుతుంటే బాగుంటాయండి పప్పులు. మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా కచ్చా పచ్చాగా దంచుకొని ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఇది కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం వేగేటప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా వేపుకోవాలి. ఏది కూడా పచ్చివాసన లేకుండా అయ్యేటట్టు వేపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం. అరటికాయ వేయించుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు కూడా ఇందులో మసాలా సరిపోయేంత సాల్ట్, పసుపు ఈ 2 కూడా వేసేసి కారం 1 చెంచా నిండా కారం వేసుకోవాలండి. ఎక్కువ కారం అయితే పట్టదు, కొంచెం సరిపోతుంది కాబట్టి 1 చెంచా ఫుల్ వేసుకోండి. ఒక 1/2 చెంచా ధనియాల పొడి వేసుకొని ఇది బాగా వేపుకోవాలండి. పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంతసేపు ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అరటికాయలు ఇందులో వేసేసి బాగా డ్రై అయ్యేటట్టు రోస్ట్ చేసుకోవాలండి. ఇది బాగా పొడి పొడిగా వచ్చేంతసేపు. అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా చేతులు కూడా చూడండి, బ్లాక్ అనేది అవ్వలేదు అసలు. అదే మామూలుగా అరటికాయలు కట్ చేస్తే నల్లగా అయిపోతాయి చేతులు. ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకొని అరటికాయలు కట్ చేసుకోండి, బాగుంటుంది. చేతులు అసలు బ్లాక్ అనేది రాదు. ఏ చేతులు కూడా బ్లాక్ అనవు. అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. తీసేసుకుందామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది డైరెక్ట్ అన్నంలో కూడా తినేసేయచ్చు మనం. ఇది పప్పు చారు అది చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.